తెలంగాణ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించనుంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 30,200 ప్రభుత్వ పాఠశాలలకు 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 183 ఎస్టీ, 265 బీసీ, 204 మైనారిటీ గురుకులాలున్నాయి. 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఉచిత కరెంటు ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించనుంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 30,200 ప్రభుత్వ పాఠశాలలకు, 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 183 ఎస్టీ, 265 బీసీ, 204 మైనారిటీ గురుకులాలున్నాయి. 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఉచిత కరెంటు ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ ఉత్తర్వులిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికి కూడా ఉచిత విద్యుత్ అందించాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గర జరిగిన రేవంత్ రెడ్డి తర్వాత ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో జరిగిన విద్యుత్ అధికారులతో జరిగిన సమావేశంలో కీలక నిర్వహిస్తున్నారు. చిన్న ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ దాకా ఈ మొత్తం కూడా ఉచిత కరెంటు అందించాలి. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా ఏదైతే విభాగ అధిపతులు ఉంటారో వాళ్ళందరికీ నెల కరెంటు బిల్లులు పంపాలి. దీనికోసం ఒక ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేసుకొని విద్యుత్ శాఖతో, ఆర్థిక శాఖతో అనుసంధానం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి అయ్యే ఖర్చును కూడా ప్రతి నెల ఈ నెల బడ్జెట్ కేటాయింపు కూడా చేయాలని చెప్పి నిన్న జరిగిన సమావేశంలో నిర్వహించారు. ముఖ్యంగా గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పూర్తిగా ఉచిత విద్యుత్ దానిలో భాగంగా రాష్ట్రంలో 30,200 ప్రభుత్వ పాఠశాలలు, 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 268 ఎస్టీ గురుకులాలు, 183 ఎస్టీ గురుకులాలు, 265 బీసీ గురుకులాలు, 204 మైనార్టీ గురుకులాలు, 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఈ మేరకు అన్నిటికీ కూడా ఉచిత విద్యుత్ అందజేయాలని చెప్పి గత జూన్లో ఆదేశాలు రాగా నిన్న గురువారం నాడు ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం చెప్పుకోవాలి. ఈ మొత్తం కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ జరగకుండా అసలు ప్రతి నెల జిల్లాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న, జిల్లాల వారిగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా అసలు ఎంత కరెంటు బిల్లు వాడుతున్నారు, ఏం కట్ట అనేది కూడా మొత్తం కూడా వెబ్ పోర్టల్లో కూడా పొందుపరచాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కరెంటు మీటర్ రీడింగ్ తీసి సంబంధిత ఈ అధికారులకు కూడా పంపాలని చెప్పి విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రామ్. హైదరాబాద్